ప్రజా చైతన్య కార్యక్రమం. ఈ కమ్యూనికేషన్ వైద్య నిపుణుల సలహాను భర్తీ చేయదు. దయచేసి ఏదైనా వైద్య సలహా కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియోలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు స్పీకర్ అభిప్రాయాలు మాత్రమే. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. క్యాన్సర్ రోగులు ఎలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహారం కోసం ఎలాంటి డైట్ ఫాలో కావాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. క్యాన్సర్ బాధితుల్లో శక్తి పెరగడం, రికవరీ కోసం న్యూట్రిషన్, ప్రోటీన్ సప్లిమెంట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్పేదానికి మనతో పాటు డాక్టర్ జి వాసుబాబు, డాక్టర్ శ్రీహర్ష తల్లూరి ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, సో క్యాన్సర్ యూనివర్సల్ టాపిక్ అనే చెప్పాలి. ఈ మధ్య ఎక్కువగా మనం దీని గురించి వింటున్నాం, పెరిగిపోతుంది కూడా ద రేట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్ బారిన పడుతున్నారో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి ద ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ అసలు ఎటువంటి పోషక ఆహారం తీసుకుంటే మంచిదంటారు, అసలు ఏం తినాలంటారు? ఓకే, ఫస్ట్ అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు పోషకాహారం గురించి టాపిక్ ఎందుకు రావాలి అనే దాని గురించి నేను చెప్తాను. క్యాన్సర్తో బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు బాడీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. అండ్ బాడీ ఒక సైడ్ క్యాన్సర్ తన బాడీ నార్మల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని టేక్ కేర్ చేసుకోవాలి, దాంతోపాటు ఆ క్యాన్సర్ సెల్స్ కూడా న్యూట్రిషన్కి ఫైట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు. అలాంటి సమయంలో అలాంటి టైంలో మనం మంచి ఆహారం, పౌష్టికాహారం గురించిన అడ్వైజ్ ఇస్తే ఆ మంచి ఆహారం తీసుకోవడం వల్ల రికవరీ ఇంప్రూవ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవుతాయి, ట్రీట్మెంట్ని టాలరేట్ చేయగలుగుతారు, అండ్ ఈ క్యాన్సర్ జర్నీని లెస్ పెయిన్ఫుల్గా మార్చుకోగలుగుతారు పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్స్లో ప్రోటీన్ ఫుడ్ అనేది రికవరీకి ఏ విధంగా సహాయపడుతుంది? సో క్యాన్సర్ పేషెంట్స్ జనరల్గా వ్యాధి వల్ల కానీ, వ్యాధి వల్ల ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ క్యాన్సర్ పేషెంట్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి మినిమం పర్ డే 1.2 to 1.5 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ అవసరం పడుతుంది. కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ ప్రోటీన్ అవసరపడుతుంది, సుమారు 2 గ్రామ్ పర్ కేజీ పర్ డే ప్రోటీన్ కూడా అవసరపడుతుంది. సో ఇంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనం మీట్ చేయగలిగితే పేషెంట్ యొక్క మజిల్ మాస్ తగ్గకుండా ఉంటుంది, పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా క్యాన్సర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, క్యాన్సర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రికవరీ ఫాస్ట్గా అవుతుంది. అంటే ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ అని చెప్పారు మీరు? సో 1.2 to 1.5 గ్రామ్ పర్ కేజీ పర్ డే అవసరపడుతుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ అవసరపడుతుంది, 2 గ్రామ్ పర్ కేజీ పర్ డే కూడా అవసరపడుతుంది. ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ యొక్క బరువును బట్టి కూడా, పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ ఫేజ్ని బట్టి కూడా మనము ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ లైక్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. అలాంటి వారు క్యాన్సర్ బారిన పడిన తర్వాత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంకా చాలా లిమిటెడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఇంకా లిమిటెడ్ ఉన్న సినారియోలో హౌ కెన్ దే మెయింటైన్ ప్రోటీన్ ఇంటేక్ అంటారు? సో ప్రోటీన్ ఇంటేక్ మెయింటైన్ చేయడానికి ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోవాలి, అట్లీస్ట్ 5 to 6 మీల్స్ పర్ డే. ప్లస్ సేమ్ ప్రోటీన్ ఇంటేక్తో పాటు క్యాలరీ ఇంటేక్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో లైక్ ప్రోటీన్ షేక్స్ కానీ, చిక్కీస్ కంటెంట్స్ హై ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. దాంతోపాటు ఫ్రీక్వెంట్గా మీల్స్ అండ్ రెగ్యులర్ వాటర్ ఇంటేక్ వల్ల రిక్వైర్మెంట్ని మెయింటైన్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఇంటేక్ పెంచినప్పుడు అదర్ థింగ్స్ లైక్ బీపీ, షుగర్ని కూడా ఇంటర్డిసిప్లినరీ టీమ్ ఫిజిషియన్స్తో కోఆర్డినేట్ చేసుకొని అదర్ కోమార్బిడిటీస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఈ మధ్య మనం మార్కెట్లో చూస్తున్నాము. అండ్ వాటితో పాటు సప్లిమెంట్స్, అప్పుడప్పుడు సప్లిమెంట్స్ అవసరం పడుతూ ఉంటాయి. లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు పేషెంట్స్ ఎక్కువగా తీసుకోలేరు. సార్ చెప్పినట్టు దే విల్ స్టిక్ ఆన్ టు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఓన్లీ, అండ్ మీల్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఆ మీల్ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు అదే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సప్లిమెంట్స్ యూజ్ అవుతాయి. డెఫినెట్లీ. సో ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తున్నాం ఎక్కువగా, ఇప్పుడనే కాదు ఎప్పుడు వే ప్రోటీన్ ఐసోలేట్ కావచ్చు, ఇలాంటి రకరకాల ప్రోటీన్ పౌడర్స్ బ్రాండెడ్ వన్
మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి జనరల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు జనరల్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ వన్. సో క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు అంటారా? అండ్ అంటే ఇమీడియట్ రికవరీ కోసం చూస్తారు ఎవరైనా కూడా. సో ఇజ్ ఇట్ ద బెస్ట్ ఆప్షన్ అంటారా? సో వీ ప్రోటీన్ ఈస్ నథింగ్ బట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ మిల్క్. మిల్క్ బేస్డ్, ఇట్స్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్. అందులో మిల్క్ నుంచి ఐసోలేట్ అయిన ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. అరౌండ్ 90% వీ ప్రోటీన్ ఐసోలేట్ అంటే 90% ఆఫ్ ద కంటెంట్ ఈస్ ప్రోటీన్. సో దట్ విత్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దే కెన్ హ్యావ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్. సో అలా దాంట్లో ఫ్యాట్ అది కూడా తక్కువ ఉంటుంది, షుగర్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఇట్స్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. ప్రోటీన్ కోసం ఇట్స్ అన్ ఎక్సలెంట్ సోర్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు మేము తరచుగా ప్రిస్క్రైబ్ చేస్తాము ఇట్లాంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ని. లైక్ సర్జరీ ముందు ప్రీహాబిలిటేషన్ అంటాము, వాళ్ళ రికవరీ పీరియడ్ని షార్టెన్ చేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి, సర్జరీ నుంచి మెరుగ్గా కోలుకోవడానికి ప్రోటీన్ చెప్తాము. అండ్ ఈవెన్ కీమోథెరపీ టైంలో కూడా మ్యూకోసైటిస్ వాటి వల్ల ఎక్కువగా తినలేరు, కాబట్టి కొంచెం తక్కువగా తినే వాటిలో ఈ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేస్తే వాళ్ళకి డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. అందు గురించి ఇట్స్ అ గుడ్ ఐడియా టు హ్యావ్ సప్లిమెంట్స్. యా, జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలోనే ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అసలు ఏమి తినబుద్ధి కాదు, తిన్నా కూడా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ హెడేక్ కావచ్చు, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇప్పుడు మనం ప్రోటీన్ అనేది డైజెస్ట్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో హౌ అ పేషెంట్ కెన్ మెయింటైన్ దిస్ థింగ్, లైక్ హీ నీడ్స్ టు గెట్ ది ప్రోటీన్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ హీ హ్యాస్ టు బేర్. సో ఆ బ్యాలెన్స్ ఎలా ఉండాలి డాక్టర్? సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ మీల్స్, ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ మీల్స్. ఆల్రెడీ మనం ముందర డిస్కస్ చేసినట్టు ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ మీల్స్, ఆ స్మాల్ క్వాంటిటీలో కూడా అడిక్వేట్గా ప్రోటీన్ క్యాలరీ ఇంటేక్ వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ టైమ్ టేస్ట్, క్యాన్సర్ వల్ల కానీ క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ వల్ల కానీ పేషెంట్కి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఆ టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టేస్ట్ఫుల్ సాసెస్ కానీ, సో సమ్ లైట్ మసాలాస్ కానీ విచ్ కెన్ ఇంప్రూవ్ పేషెంట్ టేస్ట్, అది రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. సేమ్ టైమ్ ఇంక్రీస్డ్ వాటర్ ఇంటేక్ అండ్ సప్లిమెంట్స్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు వే ప్రోటీన్ ఐసోలేట్స్ కానీ, ట్రేస్ ఎలిమెంట్ యాడ్ చేసుకోవటం వల్ల ఈవెన్ ఫుడ్ ఇంటేక్ తగ్గినా కూడా ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవటం వల్ల రిక్వైర్మెంట్ని మనము పర్ డే రిక్వైర్మెంట్ని మనము తెచ్చుకోగలుగుతాం. పర్ డేకి కావాల్సినంత రిక్వైర్మెంట్ మనకి అడిషనల్ న్యూట్రిషన్స్ వల్ల కానీ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ వల్ల కానీ మనం మెయింటైన్ చేయగలుగుతాం. I have this personal question. Cancer అనేది రకరకాలు, లైక్ we are seeing there are different types of cancers and వాటన్నిటికి కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? ఫుడ్ ఇంటేక్ ఈ జాగ్రత్తలన్నీ కూడా డిఫరెంట్గా తీసుకోవాలంటారా? డిఫరెంట్గానే ఉంటాయండి. ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గానే ఉంటాయి, అండ్ ప్రతి క్యాన్సర్కి డిఫరెంట్గానే ఉంటాయి, అండ్ ప్రతి క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గానే ఉంటాయి. దానికి తగ్గట్టు వాళ్ళ ఆంకాలజిస్టులు, వాళ్ళ కేర్ టీమ్ విచ్ ఇన్క్లూడ్స్ డైటీషియన్స్, నర్సెస్, ఆంకాలజిస్ట్, మేము వాళ్ళకి తగినట్టుగా డైటరీ అడ్వైస్ కానీ ఇంకా అదర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ సజెస్ట్ చేస్తాం, సో యాజ్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దోస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. వాటిని బెటర్గా కోపప్ అయ్యేందుకు ఇట్ విల్ బి ఏ పర్సనలైజ్డ్ అడ్వైస్, ఇట్ కెనాట్ బి ఏ బ్లాంకెట్ అడ్వైస్. అందరికీ ఒకటే అడ్వైస్ చెప్పలేం. అంటే సర్జరీ అయిన పేషెంట్స్ ట్రీట్మెంట్ కావచ్చు, ఫుడ్ ఆఫ్టర్ పోస్ట్ సర్జరీ జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి, అండ్ కీమో నడుస్తున్నప్పుడు ఆ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి, అంటే డిఫరెన్సెస్ ఉంటాయి అంటున్నారు కదా, ఎలా ఉంటుంది ఆ డిఫరెన్స్ చెప్తారా? సర్జరీ అంటే అది కూడా అగైన్ ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. సర్జరీలో కూడా చాలా క్యాన్సర్స్ డిఫరెంట్గా ఉంటాయండి. సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తల భాగం, గొంతు భాగం క్యాన్సర్స్కి సర్జరీస్ అయినప్పుడు, లేకపోతే రేడియేషన్ తీసుకున్నప్పుడు వాటికి మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మింగడం చాలా కష్టంగా అవుతుంది, నవలలేరు, మింగలేరు. వాళ్ళ ఇంటేక్ మనం సప్లిమెంటల్ ట్యూబ్ ఫీడ్స్ అంటాము, వాళ్ళకి అదర్ రూట్స్లో న్యూట్రిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ వెరాస్ పొట్ట క్యాన్సర్లు, స్టొమక్ సంబంధించిన క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ కానీ, వాళ్ళలో సర్జరీ చేసినప్పుడు వెంటనే మేజర్ ఫుడ్ ఇవ్వలేం, ఇట్ హ్యాస్ టు గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళందరికీ కూడా ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్స్తో ఫస్ట్ స్టార్ట్ అవుతాము, లిక్విడ్స్తో ఫస్ట్ స్టార్ట్ అవుతాము. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆ పేషెంట్స్కి అయితే ఇట్స్ విల్ బి ఏ ప్రిడామినెంట్లీ లిక్విడ్ డైట్. లిక్విడ్ డైట్లో మేము
ఎగ్ షేక్స్ కానీ లేకపోతే ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ అదర్ సూప్స్, వెజిటేబుల్ సూప్స్ అండ్ నాన్ వెజ్ సూప్స్, దీస్ ఆర్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్. అవి యాడ్ చేస్తాము. ఇట్ విల్ బి ప్రైమరీ లిక్విడ్ బేస్డ్ న్యూట్రిషన్ ఇన్ దోస్ పేషెంట్స్. ఇన్ పేషెంట్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ కోలాన్ క్యాన్సర్స్, ఈ సర్జరీస్ అయిన పేషెంట్స్కి అయితే మనము మేజర్గా ఒక ఫస్ట్ ఇమీడియట్గా సర్జరీ తర్వాతనే ఎంటరల్ న్యూట్రిషన్ ఇవ్వలేకపోయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూట్రిషన్లోకి, నార్మల్ న్యూట్రిషన్లోకి రావడానికి సహాయపడేలాగా డైట్ ప్లాన్ చేసి చెప్తాము. ఓకే, ఎన్ని రోజులు పట్టొచ్చు ఒక పేషెంట్కి ఇలా అంటే లిక్విడ్ త్రూ నుంచి నార్మల్ డైట్లోకి రావాలంటే, నార్మల్గా తీసుకోవాలంటే? చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఒక బ్రాడ్గా చెప్పాలి అంటే 4 నుంచి 5 రోజుల్లో జనరల్లీ 90% ఆఫ్ ద పేషెంట్స్ ఈ సర్జరీల తర్వాత వాళ్ళ నార్మల్ డైట్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉంటారని చెప్పొచ్చు. ఓహ్, వండర్ఫుల్. అండ్ ద పేషెంట్స్ హూ ఆర్ డీలింగ్ విత్ కీమో, సో కీమో అనగానే ఎన్ని సెషన్స్ ఉంటాయో, అసలు డోస్ ఏ విధంగా ఉంటుందో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్ ఏది వాళ్ళు ఫేస్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కీమో ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ డైట్ కావచ్చు, అసలు అంటే ఎలా ఉండాలి మొత్తం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది కూడా సేమ్ బ్లాంకెట్గా చెప్పలేము. ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ పర్సనలైజ్డ్గా డైట్ అడ్వైస్ ఇస్తాము. అండ్ డైటీషియన్ అడ్వైస్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్. కొంతమందికి ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది. కొంతమంది లైక్ బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో నాట్ ఓన్లీ పేషెంటే కాదు, పేషెంట్ యొక్క డిజీజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని బట్టి కూడా డైటరీ అడ్వైస్ మారుస్తూ ఉంటాము. ఎవరికైతే ఎక్కువ ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ ఉందో వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ రిక్వైర్మెంట్ పెంచుతాము. అట్లీస్ట్ 2 grams per kg per day వచ్చేటట్టు చూసుకుంటాము. అండ్ కొన్ని ట్రీట్మెంట్స్కి ఓరల్ అల్సర్స్, మ్యూకోసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మ్యూకోసైటిస్ రాకుండా జాగ్రత్తలు పట్టము. కొన్ని ట్రీట్మెంట్స్కి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో వామిటింగ్ సెన్సేషన్ తగ్గేటట్టు బెటర్ యాంటీ ఎమిటిక్ డ్రగ్స్, వామిటింగ్ రాకుండా బెటర్ డ్రగ్స్ యూస్ చేసుకోవటం వల్ల పేషెంట్ యొక్క డైట్ ఇంటేక్ని పెంచవచ్చు, వెయిట్ లాస్ అవ్వకుండా చూడొచ్చు. సో దట్ పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. దాంతోపాటు మజిల్ మాస్ మెయింటైన్ చేయడం వల్ల ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ టైంలో చాలామంది కూడా హెయిర్ ఫాల్ అనేది, స్కిన్లో కొన్ని చేంజెస్ చూస్తూ ఉంటారు, స్కిన్ కలర్ డిఫరెన్స్ చూస్తూ ఉంటారు, నెయిల్స్ కావచ్చు, అండ్ వెయిట్ లాస్, ఈ మేజర్ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వీటన్నిటికీ కూడా సపరేట్గా మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే ఇది ఇలాగే మనం ఈ ప్రొసీజర్ని ఇలాగే ఫాలో అవ్వాలంటారా? వాట్ ఎవర్ సేమ్ అడ్జసెంట్ థింగ్స్ని కూడా సైమల్టేనియస్గా అడ్రస్ చేస్తాము. కరెంట్గా కొన్ని క్యాన్సర్స్కి హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి స్కాల్ప్ కూలింగ్ మెషిన్స్ ఉంటుంది. డ్యూరింగ్ కీమోథెరపీ స్కాల్ప్ కూలింగ్ మెషిన్స్ పెట్టుకుంటాము. ఎందుకంటే కీమోథెరపీ అనేది ఫాస్ట్గా గ్రో అయ్యే సెల్స్ని తొందరగా చంపేయడానికి చూస్తుంది. సేమ్ టైము హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి హెయిర్ ఫాలికల్స్, హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో స్కాల్ప్ కూలింగ్ వాడతాము. సైమల్టేనియస్గా ఓరల్ అల్సర్స్ని తగ్గించుకోవడానికి ప్రికాషనరీ మెడికేషన్స్ వాడుకుంటాము. సో సేమ్ టైమ్ హెయిర్ నెయిల్ చేంజెస్కి, స్కిన్ చేంజెస్కి సపరేట్గా ట్రీట్మెంట్స్ అంటే స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్స్, ఎమల్సెన్స్ వాడతాము. సో దిస్ కెన్ హెల్ప్ సమ్వాట్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, అండ్ ఈ ప్రొసీజర్ మొత్తంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు పేషెంట్? హైడ్రేషన్ అందరికీ ఇంపార్టెంటే. ఎందుకు అంటే హైడ్రేషన్ అనేది మనకి బాడీలో న్యూట్రియంట్స్ని అటు ఇటు తీసుకెళ్లాలన్నా, లేకపోతే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా, లేకపోతే ట్రీట్మెంట్ రిలేటెడ్ డ్రైనెస్ కానీ, మౌత్ డ్రైనెస్ కానీ అవన్నీ తక్కువగా ఉండాలన్నా హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే క్యాన్సర్ పేషెంట్స్లో వేర్ హైడ్రేషన్ ఎందుకు ఛాలెంజ్ అవుతుంది అంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్లో దే మే హ్యావ్ మ్యూకోసైటిస్, నోట్లోని తడి చర్మము బాగా డ్రై అయిపోయి, లేకపోతే వాళ్ళకి తరచుగా వాంతులు, విరోచనాలు అవ్వడము, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఛాలెంజ్గా ఉంటుంది. సో దాన్ని కాంబాట్ చేయడానికి ప్రొటెక్టివ్ మెడికేషన్స్తో పాటు తరచుగా రూమ్ టెంపరేచర్ లిక్విడ్స్ తీసుకోవడము,
సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ చేసుకోవడము, రూమ్ టెంపరేచర్ లిక్విడ్స్ తీసుకోవడము, కొంచెం లో ఆస్మోలారిటీ ఉన్న ఫ్లూయిడ్స్ తీసుకోవడం, అంటే ఎక్కువగా చక్కెర కలిగిన జ్యూస్లు అలాంటివి తీసుకుంటే మళ్ళీ అది ఇంకా వాళ్ళకి డయేరియాని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి లో ఆస్మోలార్ ఫ్లూయిడ్స్తో డైట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడము, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హైడ్రేషన్. ఇప్పుడు ఎక్కువగా పేషెంట్స్ ఏ క్యాన్సర్ బారిన పడుతున్నారు? వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఒక డీప్ సబ్జెక్ట్ ఇది. అసలు ఎక్కువగా దేనికి గురవుతున్నారు అందరూ? ఇది 2 డిఫరెంట్గా చెప్పుకోవచ్చు. ఒకటి మేల్స్, ఒకటి ఫీమేల్స్. ఓకే. ఫీమేల్స్లో కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా ఉంటుంది. మేల్స్లో కామన్గా లంగ్ క్యాన్సర్, అండ్ మన రీజియన్లో కామన్గా గుట్కా స్మోకింగ్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కామన్గా ఫ్రీక్వెంట్గా, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తలభాగం క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే వీటిలో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అనమాట. సో ఎర్లీగా సిమ్టమ్స్ రాగానే వెంటనే చూపించుకొని ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కోగలిగితే సక్సెస్ రేట్స్ 90% వరకు క్యూర్ రేట్స్ ఉంటాయి. సేమ్ అడ్వాన్స్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసుకొని డిసీజ్ డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అయినప్పుడు వస్తే సక్సెస్ రేట్స్ 30 to 40%కి ఫాలో అవుతాయి. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ ఎర్లీ వి డయాగ్నోస్ ద పేషెంట్స్ అండ్ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్. ఇప్పుడు ఒక పర్సన్కి ఎటువంటి హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయా? ఇట్స్ ఎ యూనివర్సల్ డౌట్ అసలు. క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. బట్ అది ఎలా అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అసలు నేను ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్, మీరు ప్రికాషన్స్ అన్నీ తీసుకుని హెల్తీ డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ అంతా చేసుకుంటూ ఉంటే మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే దట్ ఈస్ యూనివర్సల్. అది అందరికీ ఆ రిస్క్ అయితే ఉంటుంది. కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ప్రికాషన్స్ తీసుకోకుండా స్మోకింగ్, ఆల్కహాల్, పిచ్చి పిచ్చి డైట్స్ అన్నీ చేసుకుంటూ ఎలా పడితే అలా లైఫ్ స్టైల్ కనుక కొనసాగిస్తే ఆ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో ఇట్స్ లైక్ వాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ రోడ్ అండ్ థింకింగ్ దట్ యాక్సిడెంట్ అవుతుంది అని. రోడ్డు పక్కన నడిస్తే యాక్సిడెంట్ అయ్యే ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది, రోడ్డు మధ్యలో నడిస్తే యాక్సిడెంట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందరికీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, కానీ ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు ఫాలో ఏ గుడ్ లైఫ్ స్టైల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఇప్పుడు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎంత సివియర్ అంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ అర్బన్ పాపులేషన్లో అండ్ ఆడవాళ్ళలో చాలా ఫ్రీక్వెంట్గా చూసే క్యాన్సర్. అండ్ ఎంత సీరియస్ అంటే అందులో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించామన్నది, 2 ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. ఇప్పుడు అన్నీ కూడా విత్ న్యూయర్ అడ్వాన్సెస్ ఏ టైప్ అన్నది కరెక్ట్గా తెలుసుకోగలుగుతున్నాము. ఒక్కొక్క టైప్కి దాని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో చాలా ఎర్లీగా గుర్తించామనుకోండి అండ్ ఫేవరబుల్ సబ్ టైప్ అయిన క్యాన్సర్స్ అయితే క్యూర్ రేట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. 95% వరకు క్యూర్ రేట్స్ ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ తీసుకుని కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దే కెన్ కంటిన్యూ దేర్ లైఫ్. అంటే చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఈవెన్ సర్జరీలో బ్రెస్ట్ షేప్ చేంజ్ అవ్వకుండా, వాళ్ళకి ఏం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా వీ కెన్ హెల్ప్ దెమ్. అదే లేట్గా వచ్చారు, రిస్కీ సబ్ టైప్తో వచ్చారు, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ అండ్ క్యూర్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో అగైన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ టైమ్లీ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ట్రీట్మెంట్ కావచ్చు, పేషెంట్ చాలా ఆల్రెడీ క్యాన్సర్ అనే వర్డ్ వినగానే చాలా వీక్ అయిపోతాడు ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏవైతే స్టార్ట్ చేయాలో వాటికంటే ముందు మీరు పేషెంట్కి ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఎలా పేషెంట్ని రెడీ చేస్తారు ఫర్ దిస్ ఎంటైర్ ప్రొసీజర్? ఇది ప్రొసీజర్ అనడం కన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక జర్నీ. ఇట్ ఈస్ నాట్ డన్ ఇన్ ఎ డే. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్ఫార్చునేట్లీ చాలా స్టెప్స్ ఉంటాయి. మేబీ సర్జరీ, మేబీ కీమోథెరపీ, మేబీ రేడియోథెరపీ, మేబీ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, ఇలా ఇంత జర్నీ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఈజ్ ఆఫ్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ అందులో ప్రతి పేషెంట్తో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఉన్న డౌట్స్, ఫియర్స్ అవన్నీ మనం ఎలివియేట్ చేస్తేనే వాళ్ళు ట్రీట్మెంట్కి భయపడకుండా ఉంటారు. అప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంకరేజ్ అవుతారు. వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి వాళ్ళ బాడీని కూడా ట్రీట్మెంట్కి తగినట్టు ప్రిపేర్ చేయడానికి మన ప్రీహాబిలిటేటివ్ మెజర్స్ అంటాము.
వాళ్ళకి కావాల్సిన ఎక్సర్సైజెస్ కానీ స్పైరోమెట్రీ అవి చెప్పడము, లంగ్ ఫంక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అండ్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడము, మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్స్, వీ ప్రోటీన్ ఐసోలేట్స్ ఇలాంటివి సజెస్ట్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీని కొంచెం ఇంప్రూవ్ అయ్యేలా చేయడం, సో దట్ వీఆర్ ప్రిపేరింగ్ దేర్ మైండ్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్సో ద బాడీ ఫర్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్కి మనం ప్రిపేర్ చేయాలి. ఎవ్రీబడి అందరికీ జస్ట్ నేను ఇలా మందులు రాసేస్తాను తీసేసుకోండి అంటే అలా క్యాన్సర్ జర్నీ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి ఏ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జర్నీ విత్ ద ఎంటైర్ కేర్ టీమ్, ఆంకాలజిస్ట్, మీరు అన్నట్టు డైటీషియన్స్, నర్సింగ్ స్టాఫ్, ఆల్ ద సపోర్ట్ స్టాఫ్, అండ్ కొంతమందికి సైకలాజికల్ కౌన్సిలర్స్ కూడా అవసరం పడతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఫార్మ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ. సో అందరూ కలిస్తేనే ఆ జర్నీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ట్రూ. ఇప్పుడు కీమోథెరపీ అయినా కావచ్చు, సర్జరీ అయినా కావచ్చు, ఈ బోత్ ట్రీట్మెంట్స్లో అసలు పేషెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా ప్యానిక్గా ఉంటుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఎలా రెడీ చేస్తారు, అసలు మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు? సో బోత్ పేషెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీ టెల్ నాట్ ఓన్లీ వన్ డేలో ఏమవుతుందని కాదు, వీల్ టెల్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ జర్నీ ఆఫ్ ద హోల్ డిజీజ్. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి, పేషెంట్కి సర్జరీ అవసరం పడిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఓకే, ఎంత డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, అలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమేమి చేయాలి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే సమ్ పేషెంట్స్కి కీమోథెరపీ వల్ల కౌంట్స్ WBC కణాలు తగ్గచ్చు, అలా తగ్గినప్పుడు ఫీవర్ రావచ్చు. సో ఫీవర్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్ సైన్. ఫీవర్ రాగానే వెంటనే ఆంకాలజిస్ట్ని కలవాలి. సో వామిటింగ్స్కి ప్రియంటివ్గా మెడికేషన్స్ ఇస్తాము. సో పేషెంట్కి కానీ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్కి కానీ విల్ కౌన్సిల్ ఇన్ డీటెయిల్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, and at the same time what are the red flag signs where you should come immediately to the oncologist so that we can identify complications early and treat early so that they will have a faster recovery. సో ఇలా కనుక చేయకపోతే ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి పేషెంట్ కానీ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్ కానీ ఫర్దర్గా మన దగ్గరికి ముందరకు రారు. సో ఇఫ్ యూ కౌన్సిల్ ప్రాపర్లీ బోత్ అండ్ ఫ్యామిలీ మెంబర్, పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ టైంకి వెళ్తుంది, దెన్ దే విల్ బికమ్ మోర్ కాంప్లైంట్ టు ట్రీట్మెంట్, సో దట్ మనం అనుకునే ట్రీట్మెంట్ అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలుగుతాము. సో అనుకునే ట్రీట్మెంట్ అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలిగితే ఆ డిజీజ్ యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. జనరలీ పేషెంట్స్ మోడరేట్ ఫిట్నెస్ లెవెల్లో ఉన్నా లేకపోతే జనరలీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళైతే ఓకే, ఆ పెయిన్ అనేది బేరబుల్గా ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ సంబడీ హ్యాస్ ద రెస్పిరేటరీ ఇష్యూస్ అండ్ ఆల్సో ఫిజికలీ he or she is not that much fit, and how that person, like వాళ్ళల్లో సర్వైవల్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ప్రొసీజర్? సో టాలరెన్స్ టు ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంట్ అయినా ప్లాన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్ ఆ ట్రీట్మెంట్ని టాలరేట్ చేస్తుందా లేదా అన్నదాన్ని బట్టే ట్రీట్మెంట్ ప్లాన్ని టైలర్ మేడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ పేషెంట్కి ఈ డిసీజ్కి ఈ ట్రీట్మెంట్ అని ఫిక్స్ చేసేసి అందరికీ అదే ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో కొంతమంది కొంత పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే టాలరేట్ చేస్తారు, కొంతమంది కొంత పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ టాలరేట్ చేయలేరు. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సరే అనుకుందాము, ఒక 40-year-old పేషెంట్, బాగా ఆఫీస్ హెల్త్ వర్కింగ్ ఉమెన్, షీ గాట్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్. వీ గో ఆల్ గన్స్ బ్లేజింగ్ అవుట్, అన్ని పాసిబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ పెట్టి ఆవిడ సర్వైవల్ని ఎంత మ్యాక్సిమం చేయగలమో అంత చేసేస్తాం క్యూర్ చేసి. అదే ద సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ లంప్ కెన్ బి ఫౌండ్ ఇన్ అన్ 80-year-old హూ ఈస్ తన డైలీ యాక్టివిటీస్కే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అవసరం అవుతుంది, బెడ్ నుంచి లేచి తిరగడమే కష్టం అవుతుంది. అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి మేము ఇచ్చే ట్రీట్మెంట్, మేము వాళ్ళలో మ్యాక్సిమం పాసిబుల్ బెనిఫిట్ ఎంత లిమిటెడ్ ట్రీట్మెంట్తో ఇవ్వగలమో అంత మాత్రమే ఇస్తాము. అండ్ వాళ్ళకి న్యూట్రిషన్ మీద, సపోర్టివ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. డాక్టర్ హర్ష గారు, డాక్టర్ వాసుబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ షేర్ చేశారు మా ఆడియన్స్కి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ABN క్లినిక్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.